గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే. రంగారెడ్డి జిల్లా కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇక్కడ ఒక పిల్లవాడు ఒక చాక్లెట్ తిన్నాడు. తిన్న తర్వాత క్లాస్ రూమ్లో మత్తుగా తూగడము, తర్వాత స్కూల్ పరిసరాల్లోనే మూత్ర విసర్జన చేయడం, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడము, భోజనం పెడితే భోజనం కాకుండా పక్కనున్న మట్టి తినడం, ఈ లక్షణాలు కనిపించాయి. వెంటనే స్కూల్ హెడ్ మాస్టర్ అలర్ట్ అయ్యారు. ఏంటి పిల్లల్లో ఈ ప్రవర్తన అంటూ కూడా ఆయన ఒక్కసారి ఆరా తీస్తే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పిల్లవాడు తిన్నది కేవలం చాక్లెట్ కాదు, గంజాయి కలిపిన చాక్లెట్. ఈ విషయం తెలుసుకున్న హెడ్ మాస్టర్, టీచర్స్ వెంటనే ఉలిక్కిపడ్డారు. స్కూల్ మొత్తం కూడా పిల్లలు ఎట్లా ఉన్నారు ఏంటని ఆరా తీశారు. ప్రస్తుతం ఈ స్కూల్లోనే మనం ఉన్నాము. అసలు ఏం జరిగింది, అసలు ఏ పిల్లలు ఈ ఎట్లా కన్సమ్ చేస్తున్నారు, అసలు ఇక్కడ పిల్లలకి అందిస్తోంది ఎవరు, అసలు గంజాయి ఏ రూపంలో వాళ్ళకి అందుతోంది, అసలు స్కూల్లో ఎట్లాంటి కార్యక్రమాలు జరిగాయి, ఇవన్నీ కూడా ఒకసారి ఆ స్కూల్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అయితే ఈ తతంగాన్ని మొత్తం గమనించినటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ అంగూర్ నాయక్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఏంటి పిల్లల్లో ఈ ప్రవర్తన, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఒక్కసారి షాక్ గురయ్యారు. ఇక్కడికి వచ్చి కూడా కేవలం ఈ స్కూల్కి వచ్చి 3 నెలలు మాత్రమే అవుతుంది. డే 1 నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, కానీ ఇక రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కోసం ఎదురు చూస్తున్నాను చెప్పి ఆయన చెప్పాడు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ అసలు మీరు ఎట్లా గుర్తించారు సార్ ఆ పిల్లల్లో మామూలుగా ఉన్నప్పుడు ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఈ గంజాయి చాక్లెట్స్ తిన్నాక ఎలా ఉంటుంది? అయితే ఏం సార్ అంటే ఇది కొత్తూరు అనేది ఇది మినీ ఇండియా. అంటే దేశంలో ఉన్న స్టేట్లో ఉన్న అన్ని స్టేట్కి సంబంధించిన విద్యార్థులు మన పాఠశాలలో చదువుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ అంతా కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ మత్తు పానీయాలకు అలవాటు ఉన్నట్టుంది. అదే సందర్భంలో మన పాఠశాలలో ఇదే గేట్ దగ్గర యువకులు, గ్రామస్తులు అందరూ కలిసి కొంతమంది మూత్ర విసర్జన చేయడము, మిస్బిహేవియర్ చేయడము, అమ్మాయిలను చీటింగ్ చేయడము అటువంటి చేస్తే వాళ్ళని పట్టుకొచ్చి అడిగితే వాడి నోట్లోకి వెళ్ళి మాటలు రావట్లేదు, అందరి స్పందన ఏం కనిపిస్తలేదు. అంటే వాడు మత్తు ఎక్కువ తీసుకున్నాడు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాక్లెట్ కవర్స్ అన్ని పాఠశాల ఆవరణలో పారేయడము, విద్యార్థులను కొంతమందికి వాళ్ళ అటాచ్మెంట్ కనిపించింది నాకు. సరే ఇది ఏదో అని నేను కూడా పెద్ద పట్టించుకోలేను. కొన్ని రోజుల తర్వాత ప్రేయర్లో విద్యార్థులు లైన్లో సరిగా నిలబడకపోవడము, నిలబడ్డ పిల్లాడు కిందకు డబ్బున పడిపోవడము, తర్వాత చక్కెర వచ్చి పడిపోవడము, నేను క్యాజువల్గా ఇది టిఫిన్ చేసుకొని వస్తలేరేమో అట్లా జరుగుతుందేమని అనుకున్నాము. కొన్ని రోజుల తర్వాత క్లాస్ అబ్జర్వేషన్ చేస్తే విద్యార్థులు కంప్లీట్గా నిద్రపోవడం, అప్పుడు నాకు అనుమానం ఎక్కువ స్టార్ట్ అయింది. ఇది కొంత జరుగుతుందని నేను మా డిఓ సార్ తోటి, గౌరవనీయులు మా రంగారెడ్డి డిఓ సార్ తోటి నేను ఈ సమాచారాన్ని చేరవేయించడం జరిగింది. సార్ ఇమ్మీడియట్గా స్పందించిండు. అది ఏందో జర బాగా అబ్జర్వేషన్ చేయండి అంగూరు అని చెప్పి సార్ నాకు సలహాలు ఇవ్వడం జరిగింది. సార్ అసలు ఏ క్లాస్ పిల్లల నుంచి ఏ క్లాస్ పిల్లల వరకు చాక్లెట్స్ వాడుతున్నారు, అసలు వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటున్నాయి? అంటే ఇప్పుడు పిల్లలేని కాదు, దీంట్లో యూత్ పిల్లలు కూడా దీనిలో ప్రమేయం ఉంది. పాఠశాల చుట్టుపక్కల అన్ని పాన్ షాపులు, డబ్బాలు వీళ్ళంతా పెట్టుకుని వాళ్ళు అమ్ముతా ఉన్నారని ఒక సమాచారం నాకు. ఇప్పుడు దీన్ని ఎవిడెన్స్ లేకపోతే మన ప్రాబ్లం అవుతుందని చెప్పి కొంతమంది పిల్లలకు చెప్తే వాళ్ళే పలానా షాప్లో దొరుకుతుందని చెప్పడము. తర్వాత ఇక్కడ గ్రామస్తుల యొక్క సహకారం ఎంతైనా అవసరం. ఇది నా ఒక్కరితో అయ్యే పని కాదని చెప్పి నేను గ్రామస్తులతో పార్టీలకు అతీతంగా అందరిని పిలవడం జరిగింది. చైర్పర్సన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు. వాళ్ళు ఇమ్మీడియట్లీగా స్పందించిండ్రు. వాళ్ళు స్పందించి ఇమ్మీడియట్లీగా వాళ్ళు గ్రామంలో తీర్మానం చేసి డీసీపీ గారికి కాంప్లీట్ చేయడం జరిగింది. డీసీపీ ఇమ్మీడియట్లీగా దీనిపైన స్పందించి ఎస్ఓటీ టీంను పంపించి
వాళ్ళు నిన్ననే వచ్చి వాళ్ళు 7-8 టీములకు ఏర్పాటు చేసుకొని అనుమానం ఉన్న షాప్ల పైన వాళ్ళు దాడి చేయడం జరిగింది. దాడి చేసి ఇమ్మీడియట్లీగా కొంతవరకు ఏదో 9 కిలోలు 18 కిలోలు దొరికిందని అంటున్నారు. నాకు కూడా దానిపైన పూర్తి అవగాహన లేదు. ఆ మిగతా సమాచారం ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో అడిగి తెలుసుకుంటే మీకు అన్ని సమాచారం దొరుకుతుంది సార్. అది సార్ అసలు చాక్లెట్స్ ఎట్లా ఉన్నాయి? మామూలు గంజాయి అంటే ఒక ఆకు చూడడానికి 5 స్టార్ చాక్లెట్ లాగా ఉంటుంది, అందులో మొత్తం పసర్ లాగా ఉంటుంది, టోటల్ పసరే అది. అది స్మెల్ కూడా వింతగా ఉంటుంది. ఆ ఒక్క చాక్లెట్ 4-5 మంది తినాలి. అది ఒక్కటి తింటే చనిపోతాడు. అది లివర్ కానీ వన్ బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, డెడ్ అయిపోతుంది. వాడు క్లాస్లో వాడిని లేపితే కూడా లేవాడు, వాడు తినమంటే కూడా ప్లేట్లో అన్నం కాకుండా కింద మట్టిలో చేయి పెట్టే సందర్భాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది ఎందుకంటే జీవితాలతోటి చెలగాటమాడడం కదా, పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం కదా, రేపు రాబోయే తరానికి విద్యార్థులే కదా భావి భారత పౌరులు. సార్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఎందుకంటే చాక్లెట్స్ తిని ఈ రకమైన ప్రవర్తనతో ఇదైపోయారు కదా, వాళ్ళు మరి మానసిక పరిస్థితి ఎట్లా ఉంది? ఎంతమంది స్టార్టింగ్లో ఉంది ఇది, ఇంతకుముందు నుంచి కొంతమంది ఉన్నారు కానీ ఆ బ్యాచ్లు వెళ్ళిపోయినాయి. ఆ వాళ్ళు ఈ పిల్లలకు అలవాటు చేసినట్టు కనిపించింది. నేను వచ్చింది 3 నెలలు మాత్రమే. 3 నెలల్లో నేను ఎవరు కూడా నిశ్శబ్దంగా నేను వాళ్ళ ప్రవర్తించి వాళ్ళని పరిశీలిస్తే కేస్ స్టడీ చేస్తే నాకు కొంత సమాచారం వచ్చింది. కాబట్టి సరే పిల్లల యొక్క భవిష్యత్తు కాపాడడమే నా కర్తవ్యం కాబట్టి ఉద్దేశంతో సరే ఏదేమైనప్పటికీ నాకు పై అధికారులు కొద్ది సపోర్ట్ ఉన్నారు, గ్రామస్తులు కూడా పాపం సపోర్ట్ చేశారు. ఈ గ్రామానికి సంబంధించిన ఇష్యూ కదా, యువత కూడా చెడిపోతుంది కదా, ఈ మన బాధ్యత అనే ఉద్దేశంతో నేను గ్రామస్తులతో చర్చించి గ్రామస్తులు కూడా అందరు పాజిటివ్గా స్పందించి వాళ్ళే ముందుండి పోలీసులకు కాంప్లైంట్ చేసి పట్టేయడం జరిగింది. చాలా గ్రేట్ సార్ నిజంగా. ఎందుకంటే హెడ్ మాస్టర్గా ఉండి మీ విధులతో పాటు కూడా ప్రతి పిల్లని ఎంత అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇట్లాంటివి మీరు గమనించగలరు. సార్ ఈ విషయం ఆ పిల్లల తల్లిదండ్రులకు చెప్పారా? వాళ్ళ నుంచి రియాక్షన్ ఏమో? అయితే పిల్లల తల్లిదండ్రులు చెప్తే మళ్ళీ వాళ్ళని కొట్టడం తిట్టడం అటువంటివి చేస్తారు. కేవలం కొంత ఉన్న పేరెంట్స్లలో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని ఆ పేరెంట్స్ ముందరనే పిల్లలతో కౌన్సిలింగ్ చేసి నేను కూడా కొంత ఎవిడెన్స్ పెట్టుకొని ఆధారాలు పెట్టుకొని ఏమేమి జరిగింది చెప్పుని పెట్టాలంటే మొత్తం చెప్పడం జరిగింది. పిల్లలు అన్నీ చెప్తారు మాకు, ఎందుకంటే మా మీద నమ్మకంతో అన్నీ చెప్తారు వాళ్ళు. కాకపోతే పిల్లలకు తెలిసి ఇది చాక్లెట్ అనే ఉద్దేశంతో తినరు, కానీ ఇదేదో డ్రగ్స్ దీనివల్ల ఏదో అవుతుంది మనం వాళ్ళకి అవగాహన లేదు. అది కాకపోతే వాళ్ళకి తెలియక చేసి జరిగిన చిన్న చిన్న సంఘటనలు జరిగింది. దాన్ని ఖచ్చితంగా అరికడతాము, ఈ పిల్లలను మంచి పిల్లలుగా తీర్చిదిద్దాం. సార్ మరి పోలీసులు ఏమన్నారు? ఈ స్కూల్ చుట్టుపక్కల కూడా మొత్తం భద్రత కానీ లేకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఏం చేస్తామని చెప్పారు? అయితే వాళ్ళు ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చిన ఇమ్మీడియట్లీగా స్పందించారు. వాళ్ళకు ప్రాథమిక విచారణ మొత్తం జరిగిపోయింది, ఎవిడెన్స్ తీసుకున్నారు. మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాము, దీన్ని అరికడదాము, ఇది మంచి పద్ధతి కాదు, పిల్లల భవిష్యత్తే ముఖ్యం అని చెప్పి, యువకుల భవిష్యత్తే ముఖ్యం కదా అని చెప్పి వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సార్. ఇంకా టైం పడుతుండొచ్చు అని అనుకుంటున్నారు. మీ పేరేంటండి? గాయత్రి సార్, ఎస్ఏ తెలుగు, జెడ్పిహెచ్ఎస్ కొత్తూరు పాఠశాల. మేడం అసలు పిల్లల్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? సార్ రొటీన్గా పిల్లలందరూ మామూలుగానే ఉంటారు, బట్ ఏదో చాక్లెట్ లాగా నములుతూ ఉన్నప్పుడు క్లాస్లో ఏం నములుతున్నావు అని అడిగితే చాక్లెట్ టీచర్ అనేవాళ్ళు. తర్వాత కాసేపటికి కాబట్టి నెక్స్ట్ పీరియడ్ అలా వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు చూసినా క్లాస్లో మత్తుగా పడుకొని ఉండడం గమనించాం. పిల్లల్ని ఎక్కువ శాతం అడిగితే కూడా ఏమని చెప్తున్నారంటే చాక్లెట్ తిన్నాం టీచర్ నిద్ర వస్తుంది అన్నారు, కానీ అప్పుడు అదేం తెలియదు మాకు. ఇప్పుడు సార్ హెచ్ఎం సార్ ద్వారా మాకు ఆ విషయం తెలిసింది. కానీ పిల్లల్లో మార్పు అయితే కాస్త డిహైడ్రేట్ అవ్వడము, పడుకొని ఉండడము, మబ్బుగా ఉండడము అలా గమనించాం సార్. ఏ క్లాస్ పిల్లలు ఎక్కువగా ఇట్లా గమనించారండి? హైయర్ సెక్షన్ సార్, నేను వెళ్ళేది హైయర్ సెక్షన్ కాబట్టి నేను వెళ్ళిన 9th 10th అబ్జర్వ్ చేశాను సార్. మరి ఆ లోయర్ సెక్షన్ కానీ 1 to 5th కానీ 7th వరకు కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారు? నేను వెళ్ళాను సార్, బట్ 6th 7th వాళ్ళ దాకా అయితే వెళ్ళలేదు నాకు తెలిసి. హై క్లాస్ వాళ్ళకి కొంచెం. ఇప్పుడు వాళ్ళ దగ్గర చాక్లెట్స్ కానీ అట్లా మీరు అబ్జర్వ్ చేశారా? ఎప్పుడు చూడలేదు సార్, ఎప్పుడు నోట్లో వేసుకొని నములుతూ ఉన్నప్పుడే చూసాం. ఎందుకురా క్లాస్లో నమలకూడదు కదా, ఇది పద్ధతి కాదు అంటే వెళ్ళి ఉమ్మేసి వచ్చేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఎప్పుడు తినేవాళ్ళు తింటూ ఉండేవాళ్ళు అంతే. అది ఎక్కడి నుంచి వస్తుంది అని మాకు తెలీదు. రెండవది అది చాక్లెటే అనుకుంటాము, లేదా బబల్ గమ్ అని చెప్తారు. అడిగితే కూడా టీచర్ బబల్ గమ్ టీచర్ అంటారు. అయినా సరే దాన్ని కూడా ఉమ్మేయమని చెప్పేవాళ్ళం, బయటకు పోయి ఉమ్మేసి వచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఎట్లా స్కూల్లో ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవి కానీ ఏమి ఇస్తున్నారండి? ఈ చాక్లెట్స్ విషయంలో కానీ పిల్లలకు కానీ ఏమైనా కండిషన్స్ పెట్టారా? పెట్టాం సార్, పొద్దునే హెచ్ఎం సార్ చెప్పారు ఇప్పటి నుంచి క్లాస్ రూమ్లో ఏమి తినకూడదని ఒకటి. రెండవది పిల్లలు కూడా ఎవరైనా తెలియక తీసుకున్నా కూడా పక్క వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ చెప్పాలని మేము కూడా స్ట్రిక్ట్లీ, అంటే అలాంటివి ఎవరైనా అలవాట్లు ఉంటే కూడా ముందే చెప్తే కాస్త వాళ్ళని
యాక్టివేట్ చేసి ఇది తప్పు ఇలా ఉంటుంది దీనికి అని చెప్పి ఇంతసేపు క్లాసులలో కూడా అదే చెప్పొచ్చాము. ఇది మీకు తెలియకుండా జరుగుతోంది, కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చొచ్చాం సార్. ఇంత కాదన్నా పిల్లలతో చాలా క్లోజ్గా అసోసియేట్ అవుతుంటారు, సొంత పిల్లల్లాగా చూసుకుంటూ ఉంటారు కదా మేడం. మరి ఇట్లా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధ అయింది సార్. అందుకే చెప్తూనే ఉన్నాం సార్, ఎవ్రీ టైం చెప్తున్నాం నాన్న వద్దు. ఈ మామూలుగానే బయట కూడా వింటున్నాం కదా సార్, మా స్కూల్లో తెలియక ముందు నుంచి కూడా మేము మోరల్ వాల్యూస్తో భాగంగా మిమ్మల్ని బాగా అడిక్ట్ చేస్తారు నాన్న పిల్లలు, మీకు తెలియని వయసు కాబట్టి మీకు ఫస్ట్ ఇవ్వడమే ఫ్రీగా ఇస్తారు, ఏది ఇచ్చినా అది అడిక్ట్ అయిన తర్వాత అమౌంట్ అంటారు. సో ఫస్టే దూరంగా ఉండండి, ఫ్రీగా ఇస్తున్నారని తీసుకోకూడదు. అది పిల్ కానీ చాక్లెట్ కానీ బిస్కెట్ రూపంలో కూడా ఇవ్వచ్చు, బయటి వస్తువులు తినకండి అని ఎప్పటి నుంచో మోరల్ వాల్యూస్లో భాగంగా చెప్తూనే ఉన్నాము. అది పిల్లలు తెలియక ఎక్కడో ఏదో తప్పు తీసుకున్నారు. ఇప్పుడు పాపం పిల్లలు కూడా రియలైజ్ అవుతున్నారు, టీచర్ మాకు తెలియక ఇచ్చినారు టీచర్, అదని తెలీదు, చాక్లెట్ అనే ఇచ్చినారు తీసుకున్నాము అని చెప్తున్నారు పిల్లలు. అయితే స్కూల్ కానుకోనే ఇక్కడ పాన్ షాప్లు అయితే ఉండడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎస్ఓటి పోలీసులు వచ్చి మొత్తం తనిఖీలు చేసిన తర్వాత ఇక్కడ పాన్ షాప్స్ అయితే క్లోజ్ అయితే చేసిన పరిస్థితి. పాపం పిల్లలు స్కూల్ పక్కనే ఉండడంతో వచ్చి చాక్లెట్స్ కొనుక్కుందామని వచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తెలివిగా మొదట పిల్లలకి ఫ్రీగా ఇచ్చేవాళ్ళంట. ఫ్రీగా ఇచ్చిన తర్వాత ఒక్కో చాక్లెట్ని 15 రూపాయలకి అమ్మేవాళ్ళంట. దానికి అలవాటు పడ్డ పిల్లలు వచ్చి ఖచ్చితంగా దాన్ని ఇంకా కొనుక్కోక తప్పదు కాబట్టి వచ్చి అట్లా కొనుక్కొని చేసేవాళ్ళు. ప్రస్తుతం అయితే ఎస్ఓటి పోలీసుల తనిఖీల తర్వాత పాన్ షాప్లు అయితే ఇక్కడ బంద్ అయిన పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ పాఠశాల ఆవరణలో వచ్చి ఇక్కడ చూస్తే చుట్టుపక్కల కూడా ఇట్లాంటి చాక్లెట్ ర్యాపర్స్ కనిపిస్తున్నాయి. బయట నుంచి చూసినప్పుడు అయితే చాక్లెట్ లాగా ఉంది, కానీ దీంట్లోనే ఆ గంజాయిని లేకపోతే మత్తు పదార్థాలను పెట్టి పిల్లలకైతే అలవాటు చేయడం అయితే జరుగుతుంది. అట్లా ఇక్కడ ఎక్కువగా 9th 10th స్కూల్ పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు మత్తులో తోగడము అట్లా ఉండడం జరుగుతున్నట్టు కూడా స్కూల్ యాజమాన్యం అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. హెడ్ మాస్టర్ కావచ్చు, టీచర్స్ కావచ్చు. బయటి వ్యక్తులు వచ్చి ఇదిగో ఈ గ్రిల్స్ నుంచి పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ గ్రిల్స్ నుంచి వచ్చి వాళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళు తీసుకుంటున్నారు. చాక్లెట్సే కదా అని పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి? చాక్లెట్సే కదా అని చెప్పి వాళ్ళు తీసుకొని చాక్లెట్ తిన్న తర్వాత అది వాళ్ళ పరిస్థితి. కొంతమంది అయితే దానికి అడిక్ట్ అయిపోయారు, ఆ చాక్లెట్స్ రోజు తింటున్నారని కూడా హెడ్ మాస్టర్ అట్లాగే స్కూల్ టీచర్స్ కూడా చెప్తూ ఉన్నారు. కానీ పైకి కనిపిస్తే మాత్రం చాక్లెట్ ర్యాపర్ లాగైతే కనిపిస్తుంది, కానీ దీని లోపల పిల్లల్నే కాదు ఒక భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని నాశనం చేసే వ్యవస్థలాగా కనిపిస్తుంది. మరి ఎవరికి వచ్చిందో ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచన తెలియదు, కానీ అసలు ఈ హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ చెప్తున్న మాటలు ఆ పిల్లల్ని చూస్తుంటే అయితే గుండె తరుక్కుపోతుంది. చదువు కోసం స్కూల్కి పిల్లల్ని పంపిస్తూ ఉంటారు, కానీ వచ్చిన తర్వాత నిజంగా హెడ్ మాస్టర్ టీచర్స్ ఇంత పగడ్బందీగా చూస్తున్నారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే వాళ్ళ భవిష్యత్తుని తలుచుకుంటేనే చాలా భయం కలుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాతావరణం చూసినప్పుడు కూడా అక్కడ కొంచెం ఆనవాళ్ళు అట్లా కనిపించడము, ఇప్పుడు ఇట్లాంటివి డ్రగ్స్ చాక్లెట్స్ కూడా ఇక్కడ ఈ కల్చర్ ఉండడం మాత్రం నిజంగా బాధాకరం. అధికారులు అయితే తక్షణం స్పందించాల్సిన అవసరం కనిపిస్తుంది. పోలీసు వ్యవస్థ కూడా అన్ని స్కూల్స్ ఇక్కడనే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా ఏం జరుగుతుందని ఒక ఈగల్ ఐ డేగ కన్ను వేయాల్సిన అవసరం అయితే ఈ ఇన్సిడెంట్ అయితే తెలియజేస్తోంది.